ఉచ్చు. బీఆర్ఎస్ బినామీగా శ్రవణ్ రావు, కర్ణాటక మైనింగ్లో భారీ పెట్టుబడులు, శ్రవణ్ రావు ఫోన్లపై సిట్ నజర్, రేపు విచారణకు రావాలని నోటీసులు, ట్యాపింగ్ డేటా ఫోన్లు కావాలని ఆదేశాలు. ఇక చూడు, ఈ దొంగలు ఏదో ఊర్లు పంచుకున్నట్టు మొత్తం తెలంగాణ సొమ్మునంతా కూడా ఒకలేమో అక్కడికి బూర్జు ఖలీఫాలో కూడా కల్వకుంట కవితకు ఆడ ఫ్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అరే ఇస్త్రీ బట్టలకి పేరగాని చెప్పులు సగం అరిగిపోయినటువంటి వాళ్ళ బతుకులు ఇలా వేల కోట్ల రూపాయలకు వాళ్ళు పడగలెత్తిళ్ళు. కేవలం 9-10 సంవత్సరాలనే వేల కోట్లకు, 100 కోట్లు కూడా కాదు, వేల కోట్లకు. దాంట్లో ఒక ఛానల్కి బీఆర్ఎస్ పార్టీకి బినామీగా వ్యవహరిస్తూ ఎవడెవడు ఎక్కడెక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ హీరోయిన్ ఎవరితో మాట్లాడుకుంటా ఉంది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేయాలి, సుప్రీంకోర్టు అడ్వకేట్లని అలాగే జడ్జిల యొక్క ఫోన్ ట్యాప్ చేయాలి, హైకోర్టు న్యాయవాదులై అలాగే జడ్జిల ఫోన్లను కూడా వినాలి, పిల్ల మొగలు ఏం మాట్లాడుకుంటారో వినాలి. ఇగో ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి వీళ్ళనిగా? బీఆర్ఎస్ బినామీగా శ్రవణ్ రావు కర్ణాటక మైనింగ్లో ఇక్కడ జారిపోవని కర్ణాటక మైనింగ్లో పెట్టుబడి పెట్టిల్లన్నట్టు. ఇక్కడ పెడితే అనుమానాలు వస్తాయి కదా, వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిల్లట. శ్రవణ్ రావు ఫోన్లపైన సిట్ నజరు, రేపు విచారణకు రావాలని నోటీసులు, ట్యాపింగ్ డేటా ఫోన్లు కావాలని, ఏ ఫోన్లు ట్యాపింగ్ డేటా ఫోన్లు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఇప్పుడు శ్రవణ్ రావును మెల్లగానైతే సిట్ అధికారులు అయితే ఇక్కడికైతే రప్పించిండ్రు. ఒక పక్కన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఈయన విచారణకు సహకరించట్లేదు కాబట్టి మేము మా కస్టడీ కావాలని సిట్ అధికారులు కోరబోతా ఉన్నారు. ఇక శ్రవణ్ రావుతో పాటు అసలైనటువంటి దొంగ ఇంకా అమెరికాలో ఉన్నాడు, ప్రభాకర్ రావు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. బీఆర్ఎస్ బినామీగా ఉన్న శ్రవణ్ రావు కర్ణాటక మైనింగ్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నెల 2న మరోసారి విచారణకు రావాలని శ్రవణ్ రావుకు సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాగా వచ్చేటప్పుడు ట్యాపింగ్ డేటా ఫోన్లు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావులు విదేశాలకు పారిపోయారు. కాగా వీరిని వెనక్కి రప్పించేందుకు అధికారులు సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. దీంతో అరెస్టు తప్పదని గ్రహించిన శ్రవణ్ రావు సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం శ్రవణ్ రావును అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు సూచించింది. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రవణ్ రావు గత నెల 29న విచారణకు హాజరయ్యారు. దీంట్లో గత ప్రభుత్వంలోని 2 కీలక మంత్రుల సూచనలతోనే తాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే లోతుగా అడిగిన ప్రశ్నలకు శ్రవణ్ రావు సమగ్ర జవాబు ఇవ్వలేదని తెలిసింది. వాట్సాప్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, వాట్సాప్ చాటింగ్ల ద్వారానే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అంతా జరిగిందని సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న 2 తనను ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు డిఎస్పీ ప్రణీత్ రావును పరిచయం చేసినట్లు శ్రవణ్ రావు చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఈ ముగ్గురి మధ్య వాట్సాప్ చాటింగ్ల ద్వారానే వ్యవహారం నడిచినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్న వివరాలను కూడా వాట్సాప్ ద్వారానే పంపించుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెండోసారి విచారణకు వచ్చే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లను వెంట తీసుకురావాలని శ్రవణ్ రావును ఆదేశించారు. దీనిపై విచారణ అధికారుల్లో ఒకరితో మాట్లాడగా మొదటిసారి జరిపిన విచారణలో శ్రవణ్ రావు కొన్ని విషయాలు చెప్పినా ఇప్పటికీ పలు అంశాల గురించి మాట్లాడలేదన్నారు. చాలా ప్రశ్నలకు పొడిగానే మాత్రమే సమాధానాలు ఇచ్చారన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో సర్వేలు చేసి వాటికి సంబంధించిన రిపోర్టులను బీఆర్ఎస్కి ఇచ్చినట్లు చెప్పినా ఎవరికి ఇచ్చారన్నది మాత్రం వెల్లడించలేదన్నారు. ఈసారి విచారణకు వచ్చినప్పుడు ట్యాపింగ్ డేటా ఉన్న సెల్ ఫోన్లను తీసుకురమ్మని చెప్పారన్నారు. ఈ ఫోన్లకు సంబంధించిన వాట్సాప్ చాట్లను రిక్రూట్ చేస్తే కేసులో కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఇక శ్రవణ్ రావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మినీ కంట్రోల్ రూమ్పై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నియంత్రణలో ఉండాల్సిన పరికరాలు శ్రవణ్ రావు వద్దకు ఎలా చేరాయన్న దానిపై విచారణ చేయనున్నారు. ఇప్పటికే విచారణ అధికారులు శ్రవణ్ రావు ఇంటి నుంచి 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లతో పాటు కొన్ని పెన్ డ్రైవ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో లభ్యమైన వివరాల ఆధారంగా కూడా ఆయనను ప్రశ్నించనున్నారు. ఇక
ఇప్పుడు శ్రవణ్ రావు ఇప్పుడు సిట్ అధికారులకు దొరికినటువంటి మరో ఆణిముత్యం. ఎందుకు అని చెప్తున్నా అంటే ఈ యొక్క ఆణిముత్యాన్ని గట్టిగా విచారిస్తే దీని వెనుకల ఉన్నటువంటి అసలైనటువంటి దొంగల యొక్క బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఫోన్లను తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఈయన ఎవరైతే ప్రణీత్ రావు నియంత్రణలో ఉండాల్సినటువంటి శ్రవణ్ రావు ఎందుకు నియంత్రించిండు, ఆ పరికరాలు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చినాయి? రెండవది, గతంలో శ్రవణ్ రావు వాడినటువంటి ఫోన్లని సిట్ అధికారులు రేపు విచారణకు రావాలని చెప్పేసి కోరడంతో పాటు గతంలో వాడినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లను మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని తీసుకొచ్చినట్టయితే ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఫోన్లలో మీరు ఎన్నిసార్లు ఎరేజ్ చేయండి, దాంట్లో ఎన్నిసార్లు డిలీట్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ కాల్స్ను కూడా రికవర్ చేసుకోవచ్చు, వాట్సాప్ కాల్ను కూడా వినేటువంటి టెక్నాలజీ వచ్చింది. కాబట్టి శ్రావణ్ రావుకు ఉన్నటువంటి పాత ఫోన్లను కనుక మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం వాటిని వాడినట్టయితే ఉంటే ఆ టెక్నాలజీని వినియోగించి వాళ్ళు ఉన్నటువంటి సమాచారం అంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. శ్రవణ్ రావు ఎవరెవరితో మాట్లాడిండు, ఎవరు ఈయనకు గైడ్లైన్స్ జారీ చేసిండు, ఎవరెవరి నెంబర్లు ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి వాట్సాప్ ద్వారా ఈయన వాట్సాప్ ద్వారా ఎవరికి పంపిండు, వేరే వాట్సాప్ ద్వారా ఈయనకు వచ్చినటువంటి మెసేజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి దానిపైన కూపీ లాగాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు సిట్ అధికారులు చేయబోతూ ఉన్నారు. ఇంకొక పక్కన విచారణకు కనుక సహకరించినట్టయితే ఉంటే నెక్స్ట్ అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి యోచనలో సిట్ అధికారులు సైతం కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు శ్రావణ్ రావు తప్పించుకోలేడు. మేము పొడిగా సమాధానాలు చెప్తాం, తడిగా సమాధానాలు చెప్తాం, ఒకటి దాటేస్తాం, ఒకటి ఎగరేస్తాం అంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందే, అసలు ఉన్నటువంటి దొంగలు ఎవరో పేర్లు చెప్పాల్సిందే. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు శ్రవణ్ రావు విచారించిన తర్వాత పేర్లు అసలైనటువంటి వాళ్ళ పేర్లు గతంలో ఆయన మొన్న విచారిస్తున్నటువంటి సందర్భంలో 2 మంత్రుల పేర్లు చెప్పినట్ట, మాజీ మంత్రుల పేర్లు సరే బయటికి రాలేదు, 2 మంత్రుల పేర్లు చెప్పిండు అనేది కొంత ప్రచారం అవుతూ ఉన్నది. మరి ఇప్పుడు రెండోసారి విచారణకు వచ్చిన తర్వాత ఇంకెంతమంది పేర్లు చెప్తాడు? ఈ పేర్లన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాల్. ఇప్పుడు నిజంగా వాళ్ళను అరెస్ట్ చేస్తుందా, లేకపోతే కేవలం విచారించి మాత్రమే వదిలేస్తుందా? ఇప్పటివరకు అందరినీ విచారించిన అందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో చేసినామని అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా గతంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రమేయంతో చేసినామని చెప్తున్నాడు. అసలైనటువంటి వాళ్ళ పేర్లు చెప్పకపోవచ్చేమో, కొంతమంది మాజీ మంత్రుల పేర్లు చెప్తా ఉన్నారు కదా, మరి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎందుకు విచారించట్లేదు? చూడాలి ఇది ఏ విధంగా ముందుకు వస్తుంది అనేది. రేపు మరోసారి అయితే ఆయన సిట్ అధికారుల ముంగడికి విచారణకైతే ఎదురుకోబోతా ఉన్నాడు శ్రవణ్ రావు.